జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టేసింది, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. అండ్ మనమే కాదు, మనం చూస్తే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ వీటన్నిటిని మనమే కాదు, మనతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఏదైతే యూఏఈ లాంటి కంట్రీస్ ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేపిస్తుంది. రీసెంట్గా యూఏఈ వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రపోజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో $6 బిలియన్, $6 బిలియన్ ఒక మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారు. అంటే ఏదైతే ముస్లిం కంట్రీస్ ఇప్పటి వరకు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాయో అలాంటి కంట్రీస్ అరబ్ వరల్డ్ నుంచి వచ్చి కూడా ఇండియా యొక్క అధికారాన్ని, ఇండియా యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో భాగమే అని చెప్పి గుర్తిస్తున్నాయి అనమాట. ఏదైతే ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ అంటున్నామో ఇప్పుడు చాలా వరకు తెలివిగా ఆ కాన్ఫ్లిక్ట్ని సాల్వ్ చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం అనమాట. ఎవరిపైన అక్కడున్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ పైన వాళ్ళందరికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల, ప్రయారిటీ ఇవ్వాల. వాళ్ళతో చాలా టఫ్గా ఉన్నాం. 2 డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. 3 ప్రజలకు అక్కడ నమ్మకం తీసుకొస్తున్నాం, ఇది ఇండియాలోదే, మీరు ఇండియాలో మనుషులే అని చెప్పి. 4 అక్కడ ఎడ్యుకేషన్ మీద కానీ, స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ, టూరిజం మీద కానీ, ఎంప్లాయ్మెంట్ మీద కానీ చాలా దృష్టి పెడుతున్నాం అనమాట. ఇవన్నీ చేస్తూ జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నాం.